నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరంని సందర్శించడానికి వెళ్తున్నారు. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శించడానికి వెళ్తున్నారు. సో దీన్ని అంటే సందర్శించిన తర్వాత తీసుకునేవి ఏమన్నా కొత్తవి ఏమన్నా తీసుకునే అవకాశాలు ఉన్నాయా? కొత్త నిర్ణయాలు అలా ఏమన్నా? దేనికి వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి గారు దేనికి వెళ్తున్నారు? నాకు తెలిసి పోలవరాన్ని నేను సూపరాన్వేషణ చేసుకుంటాను, నేను కంప్లీట్ చేసుకుంటాను అన్నది గత కూటమి ప్రభుత్వం అయిపోయింది. దట్ ఈస్ ముగిసిన అధ్యాయం. తర్వాత రివర్స్ టెండరింగ్, తదనంతర పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ టువర్డ్స్ పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుంది. అది మళ్ళీ సడన్గా స్టేట్ గవర్నమెంట్కి ఈయనేమి లాస్ట్ టైం 14 to 19 మధ్యలో తీసుకున్న ప్రామిసెస్ ఏమి సెంట్రల్ గవర్నమెంట్లో ఏం తీసుకోలే కదా. అంటే కూటమి గవర్నమెంట్లో ఉన్నామంటే దట్ మీన్స్ ఈజ్ ఓనర్ ఆఫ్ ఇట్ అన్నది కాదు కదా. నాకు తెలిసి అది బహుళాద్ర సాధక ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలో మనకి ఇచ్చిన హామీ, అది పూర్తి చేయవలసిన తక్షణ కర్తవ్యం, బాధ్యత కేంద్ర ప్రభుత్వం. విదేశీ నిపుణుల బృందం వచ్చి ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకెళ్ళిపోయింది. ఆ చెత్త చెదారం మీద ఇప్పటికీ దాని మీద ఒక ప్రాథమిక అవలంబన కానా లేదు. ఏం చేసి మనకి కార్యాచరణ రూపుదిద్దుతారో చెప్పట్లేదు. ఈయన దేనికి వెళ్ళి చూసి వస్తాను, ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి చూసి వస్తే శభాష్, నాకేం అభ్యంతరం లేదు. అంటే ఇప్పటికీ వెళ్ళారు, దాన్ని కన్స్ట్రక్షన్ 70% అయింది. జగన్మోహన్ రెడ్డి 72% ఆగమ్మా, 72% అయ్యిందని క్లెయిమ్ చేసిన దగ్గర డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. స్పిల్వే కన్స్ట్రక్షన్ అంటే నదీ పరివాహక ప్రాంతంలో నది ప్రవాహాన్ని మళ్లించి డయాఫ్రామ్ వాల్ నిర్మించడం అది సాధారణం. స్పిల్వే కట్టకుండా డయాఫ్రామ్ వాల్ కట్టడం వల్ల మొత్తం ఎత్తుకుపోయింది. ఇది ప్రజలు గ్రహించాలా? ఇప్పుడు మళ్ళీ ఆయనతో కాంది మళ్ళీ ఆయనతో అవుతుందన్న భ్రమలో ఆయన వెళ్తే ఏం చేయాలది? నాకు కేంద్ర ప్రభుత్వం పోలవరం రివర్ బోర్డు ఉంది. పోలవరం రివర్ బోర్డు ఆధ్వర్యంలో దాని పర్యవేక్షణ దానికి జరుగుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అది కంప్లీట్ అయితే అవుతుంది. అందుకని స్టేట్ గవర్నమెంట్లో అంటే కేసీఆర్ గారు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, స్టేట్ ప్రాజెక్ట్. ఆయన వెళ్ళి చూసినట్టు అర్థం ఉంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్కి ఈయన ఎందుకు సూపర్విజన్? పోనీ ఇల్లు గదమాయించి ఢిల్లీ వెళ్ళి జలవనరుల శాఖ మనతో కూర్చుని బాబు అది అర్జెంట్గా కంప్లీట్ చేయి, నా టెన్యూర్లో కంప్లీట్ అయితేనే నేను నీకు మద్దతు ఇస్తాను కేంద్ర ప్రభుత్వం, ఇలాంటివి చెప్పారు. ఇటు వినసొంపగా ఉంటుంది, మాట్లాడడానికి బాగుంటుంది. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు 1% కూడా దాన్ని ముట్టుకోలేదు, చేయలేదు. అందుకే ఇప్పుడు ఇలా అబద్ధాలు లేకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఈ రోజు ఎందుకు విదేశీ నిపుణులు చేపట్టారు? ఆ డయాఫ్రమ్ వాళ్ళు రిఫర్ చేయడమే కదా గత ప్రభుత్వం చేస్తుంది. 72% వీళ్ళు కంప్లీట్ చేసిందంతా ఆ చెత్త చెదారం అగాధాలన్నీ పూడ్చుకోపోయి తెల్లారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి. పని పురోగతి ఎక్కడ కనబడుతుంది? కట్టిన బ్రిడ్జికి పునాది పోయింది, పునాది నిర్మించుకుంటూ కూర్చోండి ఆయన రీఇన్స్టెంట్ చేసుకుంటూ. మేము 72% కట్టాం, 72, 73, 74 అంటే మొత్తం అన్నమయ్య డ్యాంలో కొట్టుకుపోయి ఉంది. ఇప్పుడు అభియోగాలు మోపడం చాలా సులువు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, నిజమే. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి అన్నమయ్య డ్యామ్ నిర్మించింది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను. అంటే వీళ్ళు చేతులు దులుపుకుని పోతారు. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోవడానికి ఏంటంటే గ్రీజ్ రాయకపోవడం వల్ల ఆ గేట్లు ఎత్తినప్పుడు ఒకటే గేట్ ఓపెన్ అవ్వడం వల్ల అది జరిగింది సార్. సో దానికి దీనికి సంబంధం ఏమంటారు? నేను అంటుంది అదేనమ్మా, ప్రాజెక్ట్ మెయింటెనెన్సెస్కి ప్రతి ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ అధికారులు వీళ్ళందరూ ఏడు చేస్తున్నారు. గ్రీజ్ పెడతానంటే ఆపటి గ్రీజ్కి డబ్బులు ఇవ్వని ప్రభుత్వం అది 2,70,000 కోట్ల పైచీలు ఇచ్చేసింది. మరి ఆపడడానికి ఈ ప్రభుత్వం రాగానే కదా తుంగభద్ర డ్యామ్ గేట్లు కొట్టుకుపోతే కొత్త గేట్లు తీసుకెళ్ళి ప్రతిష్ఠించారు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా విజయవాడ గేట్ కొట్టుకుపోతే మళ్ళీ కొత్త గేట్ పునఃప్రతిష్ఠించారు. ప్రకాశం బ్యారేజ్ది మొదట సుజనా చౌదరి రెడ్డి చెప్పాడు, ఈ బ్యారేజే కొట్టుకుపోద్ది ఇవాళ. మర్చిపోయావా నేను ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో? అరే వీళ్ళైతే అబ్బబ్బా ప్రవచనాల్లో శాగంటి గారి ప్రవచనాల్లో వినాలి, మిగిలిన రేట్ చేసినా తప్పే. పోలవరం నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అది కంప్లీట్ అయితే సంతోషం. అవ్వనివ్వకుండా వీళ్ళ మధ్యలో పోటుగల్లోకి వెళ్ళి మా బొమ్మ వేసుకుంటాం, మీ బొమ్మ ఎప్పుడో అంజయ్ గారు వేసిన పునాది అది ఎప్పటికి దిక్కులే. అంజయ్ గారు వేసిన పునాది మరి ఎవరైనా క్లెయిమ్ చేస్తేనే మాడతాను వెళ్తాను. అంజయ్ గారు శంకుస్థాపన రాసి పోలవరం కడతామని కాంగ్రెస్ కాళ్ళ నుంచి పడి తెప్పలు పడితే ఈరోజు అది కూడా విభజన హామీలో ఇచ్చిన వరం, దానికి దిక్కులే 12 ఏళ్ళు అవుతుంది దగ్గర. మనం వెర్రివేదనలు చేసి ఆ బీజేపీ వాళ్ళు కోతాట ఆడిస్తున్నారు మనని. వాళ్ళు ఏటి చేయరు రాష్ట్రానికి. ఎంతసేపు తెలుగుదేశం నిద్రలేపితే జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటాను, జగన్మోహన్ రెడ్డి నిద్రలేపితే తెలుగుదేశం తిట్టుకుంటూ కాలక్షేపం. ఇక్కడ వాళ్ళ గల్లా పట్టుకున్నాడు వాడు లేడు ఇక్కడ. ఎందుకు మరి భయపడుతున్నారు అడగడానికి? భయం కాదు, వాళ్ళతో ఏం కాదు. జగన్మోహన్ రెడ్డిలాగా వదిలేయడం నేర్చుకోవాలి. పక్కన ఆడుకుంటారు మీరని. అంటే అది ప్రజల కోసం కదా సార్ అది కట్టేది. అవును, ప్రజల కోసమే. ఎవరికి చిత్తశుద్ధి ఉండాలి? వదిలేసి ఉండమంటే అర్థం ఏంటి? ఉన్నారు, వదిలేసే ఉన్నారు. మన అనాథ చూపు చూస్తున్నారు. సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న బీజేపీ ప్రభుత్వం
తెలుగు రాష్ట్రాల మీద ఇంకెంతకైనా ఎవడో చెప్పగలరా? కనబట్లేదా నీకు? ఎంత వివక్షకు గురవుతున్నావు మనం? అయినా ఇష్టమే, అధికారమే పరమాణం, అధికారమే పరమావధి అనుకుని పోతారు వాళ్ళు శంకరకి. వాళ్ళకి ఇష్టమే. తెలుగు రాష్ట్రాల మీద కర్రపెత్తనం చేయొచ్చు, ఎవడోడు వస్తారు కదా మన సన్నిధానంలో. కానీ అంతకన్నా అలా డబుల్ స్టాండర్డ్స్తో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఓవరాల్గా నువ్వు ఉన్నట్టు రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఎవడు ముందు రావట్లేకపోతున్నావు. కొంచెం మంచిగానన్నా అమ్మ అనుకుంటే అయ్యా అనుకుంటే ఏదైనా పని అవుతుందని ఇక్కడ గత ప్రభుత్వంలో కేసీఆర్, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమ్మ అయ్యా అని పాపానికి మీరు బీజేపీ ఒకటే కదా, మీరు బీజేపీ ఒకటే చీవతలపో తిట్టుకుని చచ్చిన వాళ్ళు మాత్రం శంక ఎక్కేస్తారు. ఒకళ్ళు ఇష్టం పడకడం, ఒకళ్ళు జుట్లు బీక్కొని చచ్చారు, కొట్టుకు చచ్చారు, మళ్ళీ ఇష్టం కలిసిపోయి కలిసి ఉంటే కలదు సుఖం అని పాట పాడుతున్నారు వెంకటేష్ పాట. మనం వినాలి అవన్నీ. దేనిపై మీరు ధర్మపోరాట దీక్షలు చేశారని తెలుగుదేశం ఉన్నాడు నోడు రాష్ట్ర ప్రయోజనాల్ని బీజేపీ ఏటి నిర్వర్తించలేదని మాకు అలకొచ్చి కోపం వచ్చి రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ కాబట్టి మేము దీక్షలు చేసాం, వాళ్ళతో ఏడిపోయామంటారు. శబస్. మరి ఇప్పుడు ఎందుకు బొత్తు కట్టినారా అంటే అవన్నీ అయిపోయా? అడుగు ఒకసారి. ప్రతిసారి పొత్తుల్లోనే గెలిచారు కదా, జీవితాంతం పొత్తులే, వెన్నుముకలేని రాజకీయం, ధీరత్వాలు, సూరత్వాలు, బేగత్వాలు వేసుకుని ఇక్కడ కథల నుంచి జాకీలు లేపుతూనే ఉంటారు తెల్లారులను. ఈ 18 నెలల కాలంలో ఏం చేసినట్టు సార్? అంటే పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి మ్యాగజైన్లలో ఏవి అని అడిగిన లేక నీకు మళ్ళీ చెప్తున్నాడు. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ చేయ డెస్క్టాప్ మీద వెళ్ళి. నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొత్త కంపెనీ ఏమొచ్చాయి చూడు. జూన్లోనే కదా ప్రమాణ స్వీకారం చేశారు వీళ్ళు. జూన్ 24 నుంచి ఈ రోజు దాకా డేట్లు కొట్టి కొత్త కంపెనీ ఏమొచ్చి తెరబడిపోయి ఆంధ్రప్రదేశ్లో చూడు. కొత్త పిఎఫ్ అకౌంట్లు ఎన్ని వచ్చి చెక్ చేయి చూడు. ఎందుకమ్మా రోజు పొటానీళ్ళు? వాడు పచ్చళ్ళు అమ్ముకున్నాడు పేపర్లో రాసేస్తాడు, వాడు కిరసనాల డబ్బా వాడు పేపర్లో రాసేస్తే వాళ్ళకి బైబిల్ ఖురాన్ అది ఇలా చదువుతూ ఉంటారు. ప్రభు ఆశీస్సులతో ఈ బైబిల్ ఖురాన్ నుంచి వచ్చిన నేను చదువుతాను అంటూ ఉంటారు. దానికి మళ్ళీ లౌకికవాదం అని పేరు పెడతారు. ఎందుకంటే వీళ్ళందరూ కన్వర్టెడ్ హిందువులు కదా. కన్వర్టెడ్ హిందూస్. ఇప్పుడు బీజేపీతో సన్నిధానంలో ఉన్న తెలుగుదేశం, జనసేన కన్వర్టెడ్ హిందూస్. వాళ్ళు మర్చిపోయారు. పుట్టుక నుంచి మనం హిందూ పుట్టామని మర్చిపోయి కన్వర్షన్లోకి వెళ్ళారన్నమాట. అడాప్టబిలిటీ ఇంగ్లీష్లో. నేను చూసావు కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సనాతన ధర్మం మీద ఆయన విశ్లేషాత్మకంగా చెప్తారు. పక్కనోడి సంగతి ఏంటని అడుగు పవన్ కళ్యాణ్ది. ఆ సనాతన ధర్మం వేరు, మా కన్వర్టెడ్ హిందూయిజంలో ఇది సనాతన ధర్మం, ఆ కన్వర్టెడ్ హిందూయిజంలో అది సనాతన ధర్మం. రెండు ఇష్టం వాళ్ళకి. అంటే ఇప్పుడు నీళ్ళ నాలా హిందుత్వం నమ్ముకుని గుళ్ళు గోపురాలు అప్పుడు తిరిగి సనాతన ధర్మం మనని అలా సేగంటోడు నన్ను గరికపాటి అని చెప్పిన మాటలు మనకు నచ్చితే అబ్బబ్బ ఇది తప్పు, ఇది లేటెస్ట్ టెక్నాలజీ, ఇది ఏఐ టెక్నాలజీ ప్రకారం కన్వర్టెడ్ హిందువులు ఇలా ఉంటారని ఓ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి మనం. లేకపోతే యాంటీ హిందూ అయిపోతారు, మళ్ళీ యాంటీ హిందూ అయిపోతారు. మళ్ళీ పిల్లికి ఎలక సాక్షిలో బీజేపీ వాడు అట్లా అలా విశ్వాందు పరిషత్తో డేట్ చేస్తుంటూ ఆర్ఎస్ఎస్ సంబంధం ఉండదు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే సరే ఏదైతే ఈ వాటర్ గురించి చూసుకున్నట్టయితే మొన్న మనం చూసాం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేను ఆపేసా అని చెప్పేసి మాట్లాడారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించి నేను అట్లాంటిది ఏం చేయలేదు అట్లా అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఏంటి సార్ ఏం జరుగుతుంది? ఒకరికొకరు ఈ రోజు దాకా రాయలసీమకి బొక్క నీళ్లు ఎప్పుడో తెలుగు గంగ మహానుభావుడు రామారావు గారి ధర్మం అనే దానికి ఒక ప్రాయోజిత కార్యక్రమం నడిచింది. ఈరోజు వీళ్ళు నిన్ను మాట్లాడేస్తున్నారు కదమ్మా, నువ్వు కేజీఎఫ్ సినిమాని తలపించే స్థాయిలో ఎంత పని చేశాడు చూడు ఒకసారి. నేను కాదు, నమస్తే తెలంగాణ వాళ్ళు రాశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే చెప్పిందో, బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం అంటే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి తీసుకెళ్ళి వాటరే తప్ప చూడు ఆ టన్నల్స్ ఎన్ని కొట్టారు. వీళ్ళ మధ్యలో గ్రీన్ వెళ్ళి దానికి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి పర్మిషన్స్ క్యాన్సిల్ అని చెప్పారు. నీకు వీడియో ఇస్తాను వెనక అతను ప్లే చేయి. అంటే నేను అంటుంది ఏంటంటే రాయలసీమకి 880 అడుగుల పైచిలుక శ్రీశైలం డ్యాంలో ఎక్సెస్ వాటర్ వస్తేనే బ్రిజేష్ ట్రిబ్యునల్ నుంచి మనకేం చేశారంటే ఆ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి వాటర్ తీసుకెళ్ళమన్నారు. నీకు చూడు 11 లక్షల క్యూసెక్ల పైకి వచ్చి ప్రకాశం బ్యారేజ్ ఎత్తిపోద్దని భయపడి సత్యం. మరి పోతిరెడ్డిపాడు టర్న్ అయింది అనుకో, నిజంగా వెళ్ళింది అనుకో, ఎంత వెళ్ళిందని వాటర్ అంత హిట్ అవ్వకపోయింది కదా. ఆగిపోయేది కదా. రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి నేను మొన్న కూడా చెప్పాను. ఏ ముఖ్యమంత్రి అడిగినా దట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అంటాడు. ఇప్పుడు కలవకుర్తి, నెట్టంపాడు ఇవన్నీ కూడా ఇక్కడ మన తెలంగాణ ప్రాజెక్ట్. అటుపక్క వచ్చారు గాలేరు, నగరి, హంద్రీనేవా ప్రాజెక్ట్. ఇక్కడికి వచ్చేసరికి బాధ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనకి ఉదాహరణకి ఫ్లడ్ టైం స్టార్ట్ అయింది.
ఇప్పుడు ఈ వాతావరణ శాఖలు, ఇరిగేషన్ శాఖకి ఒక ప్రాథమిక అంచనా ఉంటుంది కదా. సరే 880 అడుగులు పై టన్ను ఇవాళ వస్తుంది. ఇప్పుడు గతంలో మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నార్సాగర్ని నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ని రెండింటినీ కిందకు వదిలేశారు నీళ్ళు. ఎవరు? కేసీఆర్ గారు గవర్నమెంట్లో. మేమందరం అనుకున్నాం ఏంటిది వాటర్ ఇప్పుడు చాలా, ఇది వర్షాకాలం కదా, ఫోర్కాస్టింగ్ అంటే ఫోర్కాస్టింగ్ హెవీ తుఫాన్లు ఉన్నాయని. ఎంత చక్కగా నిండే తెలుసమ్మా డ్యాములు మనకి. సాగర్ ఫుల్ వాటరు అండ్ ప్రకాశం బ్యారేజ్ ఫుల్ వాటరు అండ్ స్టార్ట్ అయిన శ్రీశైలం డ్యామ్ కూడా ఫుల్ అయ్యింది. అంత డ్రైన్ చేసుకున్న తర్వాత మనకు అంత ఉపయోగపడ్డది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఇప్పుడు గత మీరు అగ్రిగేట్ను ఒక 5-6 సంవత్సరాలు బట్టి చూసుకుంటే వర్షపాత ధోరణి ఎలా ఉంది? బాగానే ఉన్నట్టు కదా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెంట్ ఇప్పుడు మనకి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకంకి అక్కడెక్కడో దీని దగ్గర నుంచి తీసుకెళ్తున్న వాటర్ టన్నల్స్ అవన్నీ చేశారు కదా. దీనికన్నా ముందు ప్రొయాక్టివ్గా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక 6 TMCలు వాటర్ తరలిస్తుంది కదా. ఎందుకు? ఈ ఫ్లడ్ టైంలో ఎక్సెస్ 45 TMCs వాటర్ వస్తుంది. దగ్గర 90 TMCs కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ప్రాబబిలిటీస్. 45 అయితే అగ్రిగేట్ని చెప్తున్నారు. సో ఈ 45 TMCs ముందు తరలించుకోవడానికి ప్రపోజల్స్ ఏదైనా 2 స్టేట్లు పెట్టుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు మనకి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తీసుకుందాం. మిషన్ భగీరథ ఏంటి? మిషన్ కాకతీయ అంటే చెరువులు పూడికలు తీస్తే వర్షకాలంలో నీళ్ళు ఉన్నాయనుకో తప్పే ఉంది. అలా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాటర్ ఉదాహరణకి 3 పంటలు పడుతున్న ఉభయ గోదావరి జిల్లాల పంటలు చూసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్లడ్ వాటర్ కన్నా ముందు వచ్చిన వాటర్ని తరలించుకొని ఫ్లడ్ వాటర్ స్టోరేజీలు పెట్టుకుంటూ లేదా ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం లేదా ఇంకేమైనా ఉన్న ప్రాజెక్టులకి లేదా పాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేయడానికి ఏదో ఉపయోగపడుతున్నాయి అనుకో, వాటర్ ఎక్కడికి పోతుంది? నీరు పళ్ళ మేరకు బోన్లో ఇంకినా బోర్ కొట్టిన నీళ్ళు వస్తాయి కదా. ఇది స్టేట్ గవర్నమెంట్ పరివ్యూలో నీకు మళ్ళీ చెప్తున్నాను. ప్రాజెక్ట్ ప్రొసీజరు అప్రూవల్, కాళేశ్వరం ప్రాజెక్టు మొదలెట్టిన వెంటనే అప్రూవల్ వచ్చాయి. ఆ తర్వాత దగ్గర 14-24 అప్రూవల్ తెచ్చుకున్నారు వాళ్ళు. అవన్నీ ఫేజెస్ వరకు వచ్చాయి. ఇదే రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా జగన్మోహన్ రెడ్డి అదే ప్రపోజల్ అంటే ఎన్జిటి కంప్లైంట్ ఇచ్చాం, ఎన్జిటి వాడు ఇచ్చేస్తారంటే అలా పని. అది మీలో ఇసుక తవ్వుకుని పోలే కదా, మీలో ఇసుక తవ్వుకుని పోతేనే కదా 100 కోట్ల పెనాల్టీ వేసింది ఎన్జిటి. ఇసుక రీచ్లు పెట్టుకొని పోతే బ్రిడ్జింగ్ చేస్తేనే కదా, మిషన్లు పెట్టి ఇసుకలు లాగేస్తుంటే దానికి కదా పెనాల్టీలు వేసింది. ఇదేముంది? కాలువలు తవ్వి సొరంగాలు తవ్వి నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమం. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, దగ్గర 2.5 లక్షల ఎకరాలు ప్రకాశం జిల్లా కిందనంతా సాగుకు వస్తాయి. ఇది 5-6 లక్షల పైచీలకు వాటర్ ఇది సాగుకు వస్తాయి. తప్పేముందంటాను. ఇప్పుడు మన పాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నగరి, గాలేరు నగరి, అందరి అవన్నీ కంప్లీట్ చేయండి. 54 లక్షల ఎకరాల పైచీలకు సాగుకు వస్తే పోయి కాలాలి వీళ్ళకి, నాకు అర్థం కాదు చేయడానికి. రేపు బడ్జెట్ అలొకేషన్స్ ఇమ్మని చూద్దాం. మనం 2 బడ్జెట్లు చూసాం ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి. రాయలసీమ ఎత్తిపోతల పథకంకి ఏమైనా రూపాయి అలొకేట్ చేశారా? పోనీ ఎన్జిటికి ఇది ఉంది కదా, వీళ్ళు అట్లీస్ట్ కరస్పాండెన్స్ స్టార్ట్ అయిందా? అంటే ఈ ప్రభుత్వం అన్నది ఏంటి? గత ప్రభుత్వం చేసినవన్నీ ఇంకా మేము చేయము, మాకు నచ్చింది మేము చేస్తా ఉన్నాను. మీకు ప్రభుత్వాలు ఇస్తున్నారు ప్రజాస్వామ్యంలో. తమాషాలుగా ఉంది వీళ్ళందరికీను. రామానాయుడు మాట్లాడుతున్నాడు కదా, ఆయన బాగా మాట్లాడాడు. ఏంటి 2 టెంట్లు కట్టి గోడారాలు కట్టి ఏదో వేశారని. చూడయ్యా చూడు ఎన్ని ఇది కంప్లీట్ చేస్తే ఆ టన్నల్స్ ఏ లెవెల్కి వస్తుందో చూసుకో ఒకసారి. ఈ కాలువ చూడు, 18 కిలోమీటర్ల టెన్యూర్ కాలువ కాంక్రీట్ వేసుకుని డే అండ్ నైట్ వర్క్ చేసింది. స్పాన్ ఆఫ్ నో టైం. నేను కదా నమస్తే తెలంగాణ అతను రాశాడు కదా 87% కంప్లీట్ చేసుకుంటున్నారు వాళ్ళని. అంటే ఒక పేస్తో పని చేయడం తప్ప. వీళ్ళు గుప్త నిధులు తవ్వి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక పారామీటర్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఫలానా లేరు పడుతుందనే తవ్వుతారు కదా, అంతకని ప్రపంచం అంతా తవ్వుకుంటూ కూర్చోరు కదా. ఒక ప్రభుత్వం ఆనాటి ఉన్న ఇరిగేషన్ శాఖని సద్వినియోగపరిచింది. మీకు తల తొక్కలేదు. చదువు సంధ్య లేకపోతే ఇలాగే ఏడుస్తుంది. ప్రాథమిక అవగాహన లేకుండా మనది కాంది ఆ పోలవరం కట్టి స్థిరపడిపోతాం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం అనుకుంటే ఇలాగే ఏడుస్తాయి పనులు. మీరు ఎట్లా అంటారు సార్ చదువు సంజయ్ లేదని చెప్పి? ఈరోజు చూసుకున్నట్టయితే అందరు మంత్రులు అంత బాగా చదువుకొని ఫారెన్ నుంచి వచ్చి చదువుకొని వచ్చిన మంత్రులు ఉన్నారు కదా సార్. ఏం చేయమంటావు? అక్కడిక్కడ చదువులు దేనికి? పీడబ్ల్యూడీ ఇంజనీర్కి ఏమో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ని అపాయింట్ చేస్తే ఏటవుతుంది? అలాగే ఉంటుంది. గతంలో దేవినేని ఉమ్మగారు ఉండేవాడు, పాపం కుర్చీ వేసి కూర్చున్నాడు అక్కడ. ఏమైంది? ఆయన అబాస్పాలై టికెట్ కూడా ఇవ్వకుండా మొత్తం పోలవరంలో దోచేసాడు అంటే ఏడు దోచేసాడు. బెచ్చెట్ ఆడుకుంటాడు ఇప్పుడు కూర్చుని, పదవి కూడా లేకుండా. అలాగే ఉంటాయి, అంతకన్నా ఏం లేదు. రైట్ సార్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే ఈ సందర్శనాలు ఇవన్నీ కాకుండా చేయాల్సిన పని ఫస్ట్ చేయండి. చేస్తే ప్రజలకి అది ఎవరు చేయాలి? అది మీరు అన్నట్టు కేంద్రం నుంచి కదా, కేంద్ర ప్రభుత్వం చేయాలంటే ఈయనేం చేయాలి? ఢిల్లీలో కూర్చోవాలి. కూర్చుని అరే నాన్న ఇరిగేషన్ శాఖ మంత్రి
మా మొహానికి పడి ఏడుస్తున్నాం కదా, రాష్ట్రానికి ఇప్పటికైనా తగలెట్టండి ఆ ప్రాజెక్ట్ని. ఇంజనీర్లు ఇచ్చిన నిపుణులకు ప్రాథమిక అంచనాలకి రెక్టిఫికేషన్ ఎర్రర్స్ మీరు చేయండి, నాతో కాలేదు కదా అని సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తే పని అవుద్ది. ఇంకా హెచ్చులకు పోతే పెచ్చులు ఊడిపోతాయి లాస్ట్కి. అంటే ఊరికే వెళ్ళి ఢిల్లీలో కలుస్తున్నారు కదా, ఎవరిని బతిమాలకోవడానికి వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రయోజనాల మీద గతంలో అయితే బయటకు వచ్చి ఇప్పుడు పలానా చంద్రబాబు అడిగారు, ఇప్పుడు అది కూడా చెప్పట్లేదు. నాకైతే నమ్మకం లేదు. అదేంటి సార్ అట్లా ఉంటారు? మొన్ననే మనం చూసుకున్నట్టయితే నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు ఢిల్లీకి, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా ఎందుకు వెళ్ళాను ఎందుకు వచ్చానని. టాగుడు ఇంతలు చెప్పి తపేల ఛానల్ మాటలు నేను కూర్చుని అనాలా? నేను ప్రెస్ మీట్ వచ్చింది జగన్ లోకేష్ గారి దగ్గర నుంచి, కానీ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఢిల్లీ లేను, ఇలాంటివన్నీ సాధించాం, ఇంకో ఈ అర్జీ ఇచ్చాం. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు కదా కాగితం, స్టాండర్డ్ ఫార్మాట్, ఇవన్నీ అడిగాం రాష్ట్ర ప్రయోజనాలకి, వాళ్ళు అయితే ఇవ్వట్లేదు. ఇదని చెప్పాడు కదా ప్రధానమంత్రిని కూర్చోపెట్టి. నాకు నా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఎవరైతే అవుతారో వాళ్ళతో వెళ్తాం, మాతో కుదరదు ఇది డైరెక్ట్ చెప్పాడు. వాళ్ళు చెప్పాను రాగానే జింగి చిక్కం భజన. దేవా అది దేవుడా నిన్ను మించిన వాళ్ళు లేడు, ప్రపంచానికే దేవుడు నువ్వు, నరేంద్ర మోడీని మించిన వాళ్ళు లేడు అనగానే ఒకటోసారి, రెండోసారి పవన్ కళ్యాణ్ దేవా అది దేవుడా నిన్ను మించిన వాళ్ళు లేడని జింగి చిక్కం భజన. మూడోసారి లోకేష్ గారు ఆయన ఇంగ్లీష్లో కూడా మళ్ళీ నమో అలా పాత బూతులు వినబడుతూ ఉంటాయి మాకు యువతల సేవలో అబ్బాబ్బాబ్బా వాట్ ఎన్ ఎలివేషన్. అలా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు కాలక్షేపం అయిపోద్ది, అంతకని ఏం లేదు, ఏమీ లేదు. నిధులు కానీ అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే సార్, ప్రజలు అడిగే క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని ప్రజలేం అడగట్లేదు, ఎవ్వరూ అడగట్లేదు. ఆ ప్రజలకి ఆ పాటి ఇంగిత జ్ఞానం ఉంటే ఈ పాటికి దరిద్రం ఉండకపోయిందని వాళ్ళు అడగరు, అదే వాళ్ళ ధైర్యం. అంటే ఈ రోజు చూసుకున్నట్టయితే ఇవాళ 2వ విడత భూసేకరణ అమరావతిలో, వాళ్ళకి బుద్ధి జ్ఞానం నడిచిందా? ఒకసారి ఆ రైతులు ఉత్తప్పుడు ఉద్యమాలు చేశారు కదా, ఇప్పుడు తిరగబడమను నేను చెప్తున్నా. దీనికి రాబోయ్ 34,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేదు, మళ్ళీ 2వ విడత అంటే పరుగులెట్టించండి. అక్కడ ఎందుకు నష్టపోతారు? సుఖానున్న ప్రాణం దుఃఖాన్ని ఎందుకు పెట్టుకుంటారు? కలిగిన గట్టి కలో గింజం మంది మనం తాగుదాం ఎందుకయ్యా మీకు? ఏ భవనాలు కడతారు, ఇంకెందుకు ఇంత భూమి అని ఎందుకు అడగట్లేదు సార్? అడుగుతున్నారమ్మా, అడిగినవి చూపించట్లేదు. ఆ దయనీయమైన వ్యతల రైతులు ఆయన చనిపోయాడు కాబట్టి అది బయటకు వచ్చింది తప్ప మిగిలినవన్నీ సప్రెస్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కోర్టు ఉంది, అసెంబ్లీ ఉంది, సచివాలయం ఉంది, అన్ని బిల్డింగ్స్ అంటే ప్రజాభవనం తాత్కాలికం, అవి యూజ్ చేసుకోవడానికి రాదంటారా ఏంటి? మరి యూజ్ అవుతున్నాయి కదా, అక్కడే పడేస్తున్నారు కదా అందరూ. మళ్ళీ ఇంకేంటి అసలు నాకు తెలియదు. దురాశ దుఃఖానికి చేటు కథ మాత్రం నాకు తెలుసు, ఆశ ఎక్కువ పేక సందం కథ తెలుసు, దానికి తగ్గట్టుగానే వీళ్ళు పనిచేస్తున్నారు. అంటే గతంలో చెప్పిన నవనగరాల గురించి చెప్పారు, అంటే నగరాల గురించి ప్రభుత్వ భూములు లేవు కాబట్టి రైతుల దగ్గర నుంచి మేము భూసేకరణ చేస్తున్నాం అన్నారు. నువ్వు ఏమి మాట మార్చొద్దు. ఎవరు 9 నగరాలను ఏదైతే కడతాన్నారో 34 ఎకరాల్లోనే కడతాన్నారు. ఇప్పుడు మాట మారుస్తుంది వాళ్ళు. ఇది మున్సిపాలిటీ అవుతుంది, గ్రేటర్ హైదరాబాద్ వద్దా మీకు కొత్త పెట్టకథలు అంటారు. ఇట్లా స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అని ఒకటి ఉంది ప్రోవర్బ్. ఆల్రెడీ ది స్పాయిల్డ్ ఎంటైర్ ఫార్మర్స్ కమ్యూనిటీ. నవ్ ఇట్ ఈస్ యువర్ టైమ్ టు స్పేర్ ద రాడ్. మొహమాటం లేదు. ఎందుకంటే ఇంతకన్నా ఇప్పుడు ఈ 10 ఏళ్ళు బట్టి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు. ఇంకొక అంటే చూడు, అది మనకి ఒక నానుడు ఉంటుంది, మనం ఎలాగో తగలడిపోయాం కాబట్టి పక్కన కూడా తగలబడిపోవాలి అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేస్తే మనం ఏం చేయలేం. మానవత్వ విలువలు ఇవన్నిటి గురించి మాట్లాడుతుంటారు కదా అందరూ. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అర్థం కావట్లేదు. ఒక పక్కన నేను నిప్పుల్లో చేపెట్టాను కాబట్టి నువ్వు కూడా నిప్పుల్లో చేపెట్టాలన్నట్టుంటే ఏమైనా పద్ధతి? అది వాళ్ళకి సమన్యాయం జరిగిపోయింది, బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నారు. అంచేత మేము కూడా స్వచ్ఛందంగా ఇవ్వాలి ల్యాండ్లు, మాకు ఇవాళ 5 సంవత్సరాల్లో గ్యారంటీగా జరుగుతుంది అనుకుంటే అనొచ్చు. మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం గురించి మాట్లాడుతున్నారు. ఏమైనా అర్థం ఉందా దాంట్లో? ఏమైనా అర్థం ఉందా? 4.5 లక్షల పైచీలకి ల్యాండ్ బ్యాంక్ ఉంది మొత్తం ఏపీ మొత్తం మీద. ఈ అమరావతి చుట్టూ ల్యాండ్ కావాల్సి వచ్చింది. మీకు ఇంకెక్కడైనా స్టేట్లో పలానా ఇండస్ట్రీ పెడతాను పలానా దేరంటే వై కాంట్ యూ కన్విన్స్? సేమ్ భౌగోళికమైన లాజిస్టిక్స్ అని ఎక్కడేవ్వండి. అంటే ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది మళ్ళీ అమరావతిలో. అంటే ఆల్రెడీ ఇన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాగా మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఎయిర్పోర్ట్ అంటే దేనికోసం అసలు? ఇవన్నీ ఎక్కడ వస్తుందమ్మా? ఎలా వస్తుంది? 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు వస్తాయి అని అర్థం ఉందా వాడికైనా? ఆల్రెడీ విజయవాడకి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది దగ్గర. కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఏంటి? విజయవాడ, తిరుపతి,
విశాఖపట్నం, ఈ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లనే కదా మనకి ఇచ్చింది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ అదే వైజాగ్ అంటే భోగాపురమే కదా. భౌగోళికంగా వైశాఖ జిల్లాలో ఉంటూ విజయనగరంకి శ్రీకాకుళంకి కోతవేడి దగ్గరలో ఉండేది. ఒకప్పుడు అదంతా ఎంటైర్ విశాఖపట్నం జిల్లాయే కదా. 13 జిల్లాల్లో 3 జిల్లాలను కలుపుతుంది అది. యువతలు మీరు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకో, ఎక్కడి దాకా ఉంది? పక్కన గుంటూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం దాకా ఉంది. ఇక్కడ మరి ప్రకాశంకి హైదరాబాద్ యాక్సెసిబిలిటీ ఉంది. అండ్ తిరుపతి తీసుకో, చిత్తూరు అంతా ప్రావిన్స్ కవర్ అవుతుంది కదా. అండ్ అదర్ దాన్ దట్ రాయలసీమలో మీకు కర్నూలు ఎయిర్పోర్ట్ ఉంది, కడప ఎయిర్పోర్ట్ ఉంది, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చూపెడదాం అనుకుంటున్నారు సార్? అంటే అద్భుతాలు కానివి చూపిద్దాం అనుకుంటున్నారు. అద్భుతాలు ఎవరు చేస్తారు? కడుపు నిండినోడు చేస్తాడు. ఉదాహరణకు అమెరికా వాడో రష్యా వాడో ఏదో చెప్పాడు అనుకో, వినాలి. చైనా వాడు అటు చెప్పంటే వినాలి. మనమే పుండుకు తెలియలేదు మనకి. ఇవాళ ఈ పూట గడిస్తే చాలు అనుకున్న దయనీయమైన పరిస్థితులు ఉండి మీరు ఎవరికి రంగులేస్తారో హెచ్చులేస్తారు. ఒక వైబిలిటీ లేదు. సింగపూర్ వాడితో టైఅప్ పెట్టుకున్నారు, మళ్ళీ హెచ్చులకు పోయి ఒక ఫ్లైట్ నిండి జనాలు దిగట్లే తెలుసా. వైబిలిటీ గ్యాప్ అంటే ఉదాహరణకి 200 సీట్ల కెపాసిటీ ఉన్న దగ్గర అటు నుంచి సింగపూర్ నుంచి విజయవాడ వచ్చి 50 మంది అంటే 150 టికెట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పే చేస్తుంది వాళ్ళకి. ఒక సింగపూర్ ఎయిర్లైన్స్ మన నెత్తికి ఉత్తరించడానికి వస్తే నేను అర్థమవుతుంది ఎవరికైనా. ఈ ఇల్లు అభివృద్ధి తనది కాకపోతే తాడిమట్టుకు ఎదురేదమన్నట్టు అవడం, కాశీ దాకా డేగరమన్నట్టు అలాగ ఉంది వాళ్ళ పరిస్థితి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? మరి 2వ విడత భూసేకరణ అంటున్నారు కదా, దాని గురించి ప్రజలు అయితే సంతోషంగానే ఇస్తున్నారు, ముందుకు వస్తున్నారు అని చెప్పేసి కొన్ని పత్రికలలో కొన్ని తపేలా ఛానళ్ళు పచ్చడి నూనెతో రాసి ఒక విధవ, ఇంకోటేమో కిరసనాలు అమ్ముకునేవాడు. వీళ్ళిద్దరికి ఇంగిత జ్ఞానాలు లేవు. వాళ్ళ కడుపు నిండితే చాలు, ప్రజలలో సచ్చినా బాధ లేదు వాళ్ళకి. అవి రాతలు అంటారా? వెకిలి రాతలు అంటారు, వెకిలి చేష్టలు అంటారు, నూనెలో రాసే జిడ్డు రాతలు అంటారు. ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉంటుందా? పైన నూనె తేలితే చూసే ఎర్రంగు, దాంతో రాస్తే ఎలా ఉంటుంది వార్త? జిడ్డు. అరే ఓ పక్కనోడికి కడుపు నిండిందంటే ఈ కడుపు ఎలా నింపాలని ఆలోచించవలసిన స్థితిలో ఉన్న మన ప్రభుత్వాలు ఇవాళ. ఎవరికి పందేరాలు పెడుతున్నారు? ఎవరికి ఇస్తున్నారు కౌళ్ళు? ఎందుకు ఇస్తున్నారు మీరు? ఓ పక్క ఉపాధి కల్పించేస్తాం, సంపద సృష్టిస్తాం అని చెప్పిన దగ్గర ఆడి పూట సంపదను తీస్తున్నారు. మళ్ళీ ఇన్ని 10 సంవత్సరాల తర్వాత అమాయకులు చేసి ప్రజలకి మీరు చెప్తుంది ఏంటి? నిర్మలా సీతారామన్ గారు మీరు బ్యాంకులు ఓపెన్ చేస్తారు, కూరగాయలు పండించి డబ్బులు వేయండి బ్యాంకుల్లో. అక్కడ ఆల్రెడీ కూరగాయలు పండిస్తున్న భూములే కదా మీరు ఎత్తుకొచ్చినవి. అలా తోక ఉండదు. అండ్ ఈ భూములన్నీ కూడా పిచ్చాబద్దాలు సేకరించేసి అంటే అదే తక్కువ ధరకే ఇవ్వాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సార్. అతి తక్కువ ధరకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటాను, అదేదో కాకులు కొట్టి గద్దలకు పెట్టినట్టుంది. ఆల్రెడీ 99 పైసలు అని చెప్పేసి మాట్లాడి ఇవన్నీ చూస్తున్నాం. కాదమ్మా, ఇప్పుడు ఎవరికైనా సరే అన్నం ఆకలి మీద ఉన్నవాడికి అన్నం పెడితే అది తింటాడు. 3 పూట్ల మెక్కి వచ్చినవాడికి కేవలం సంతర్పణ పోయిన ఉంది రమ్మంటాడు, ఏం చేస్తాడు? ఏదో జస్ట్ ఇలా కిలికి ఓ ప్లేట్లో ఉన్న అన్నం అంతా వేస్ట్ చేసే పోతాడు. కడుపు నిండినోడికి ఎందుకు అన్నం పెట్టాలి నువ్వు? ఇప్పుడు నువ్వు ఒక ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి నేను స్టార్ట్ చేస్తాను సార్, నాది పూచి ఇగోటి సార్, నా డిపిఆర్ ఇది, వైబుల్ గ్యాప్ ఇది 2 నిమిషాల్లో నేను కంప్లీట్ చేసేస్తాను సార్ అన్నవాడికి నువ్వు స్వచ్ఛందంగా ముందు భూమి ఒడవు కాదాను. మమ్మల్ని ఉద్ధరించడానికి ఆ టీసీఎస్ వాడికి ఇచ్చాం. టీసీఎస్ వాడి ఫంక్షన్ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఎంతమంది ఉద్యోగ కల్పన ఉంది? అది పక్క బిల్డింగ్ కట్టుకోవడానికి మీరు వెసులుపట్టి ఇచ్చారని చెప్పాను. మరి ప్రజలు మోసం చేయడానికి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సార్? ఇన్ని పెట్టుబడులు నువ్వు మోసపోతున్నావు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోవడానికి పుట్టారు పాపం. ఏం చేస్తారు వాళ్ళు? పెట్టుబడులు అసలు ఎప్పుడు ఎక్కడ లేనిది మన ఇక్కడికే వచ్చాయి, ఏపీ రాష్ట్రానికి వచ్చే ఏమని అడుగుతున్నావు? ఏవి అని అడుగుతుంది చూపించాలి కదా. టీసీఎస్ వాడికి 99 పైసలు ల్యాండ్ ఇచ్చాం. మొన్న ఇంకోటమ్మా ఇక్కడ మన ఏం కంపెనీ సాఫ్ట్వేర్ పునాదురాలు వేశారు, కాగ్నిజెంట్ ఫంక్షనింగ్ ఎక్కడో చూపించి విజయవాడలో ఉందో లేకపోతే విశాఖపట్నంలో ఉందో లేకపోతే శ్రీకాకుళంలో ఉందో ఎక్కడో చెప్పి వాళ్ళకి పక్క బిల్డింగ్ ఇచ్చి ఇక్కడికి వస్తున్నారని చెప్పి నమ్ముతాం మేము. There's no activity in state. And how can you anticipate a Pakka buildings and what for it is? Already Wipro is a track record. Wiproku building కట్టారు, ట్యాక్స్ ఎవల్యూషన్స్ లేక ఫంక్షనింగ్ స్టార్ట్ చేయట్లే. అలాగే పోయిందమ్మా ఒక ఇన్వెస్ట్మెంట్. బిల్డింగ్ అంటే ఎంత అవుతుంది? ఈడ్చి కొడితే 10 కోట్లు కూడా అవుతుంది. కోట్లలో టర్న్ ఓవర్లో 10 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టి మనం ఉద్ధరించడానికి ఇలా 100 వేలు పెట్టి తాజ్మహల్లో చూసుకుని వెళ్ళాలి రోజున ఆ సిరిపురం జంక్షన్లో. ఎందుకది? ఏం చేద్దామని సార్? అసలు ప్రజల్ని మోసం చేద్దామని, మభ్య పెడదామని, మసిపూసి మరడిగే చేద్దామని రోజుకో పెట్టగా చెప్పి కాలక్షేపం చేసుకుని వెళ్తున్నారు. అప్పులు చేస్తున్నారు. అప్పులు ఏం చేస్తున్నారు అంటే నేను మంగళవారం మళ్ళీ ఎంత ఎత్తుకొచ్చారు? 7,000 కోట్లు ఎంత ఎత్తుకొచ్చినట్టుకున్నారు. పూర్ణ కొమ్మ 2,89,900 ఎంత అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి ఈ నెలాఖరికి 3 లక్షలు కంప్లీట్ చేస్తారు బడ్జెట్ ముందు.
దేనికి ఇస్తున్నారు? తెలియదు నాకు, దేనికి నాకైతే తెలియదు. బడ్జెట్ పెట్టేదాకా నాకైతే ఓపిక ఉంది. ఆల్రెడీ 5 సంవత్సరాల కాలంలో చేయాల్సింది ఇప్పుడు ఇంకా పూర్తిగా 2 సంవత్సరాల కాలం పూర్తి అవ్వలేదు, అప్పటికే అయిపోయింది. FRBM లిమిట్ కూడా దాటేసింది. మరి ఏంటి ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితులు ఏంటి? ఏం లేదు. మీరు ఇక్కడ ఏమంటారు, ఇండస్ట్రీస్ రావాలి అంటే లేకపోతే PPP చేయడానికి అడ్డుకుంటుంది? ఇండస్ట్రీస్ రావాలంటే అప్పు చేయమని ఎవరు చెప్పాడు? నాకైతే తెలియదు. అడ్డుపడుతుంది, వైసీపీ అడ్డుపడుతుంది. ఎందుకు అడ్డుపడతారు? ఇప్పుడు అసలు అభివృద్ధికి అడ్డుపడుతుంది అని చెప్పి అది ఏం అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడించి ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిందే ప్రభుత్వ బాధ్యత. వైసీపీ వాళ్ళు అడ్డ పడుకున్నారు రోడ్డు వేద్దని, లేదా కరెంటు దీపాలు వెలిగిస్తున్నారు. బొగ్గలు పెడుతుంటే పెట్టొద్దని ఏమైనా వైఎస్ఎస్పీ వాళ్ళు ఏమైనా ధర్నా చేసింది ఉదంతో చెప్పోటి. అవును, నేను మీ తపాలశాలలో చూపించమని చూద్దాం. ఏంటమ్మా అభివృద్ధి? పలానా ఇండస్ట్రీస్ వస్తున్నాడు పెడుతున్నాడు, ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ స్టేట్ గవర్నమెంట్ ఇది ఇచ్చిందంటే వైసీపీ ఎక్కడ దారావు గవర్నర్ చేసి వద్దు మీరు ఎక్కడ పెట్టొద్దని నా ఉద్యమం ఏదో చూపించి నాకు బెదిరించట్లేదా సార్? అది ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బెదిరించలేదా? మేము వచ్చాక ఇవేవి ఇప్పుడు ఏదైతే మొన్న పెట్టారో PPP దానికి ఎవరు ఒక సంస్థ మాత్రమే వచ్చింది, ఇంకెవరు మిగతా వాళ్ళు సంస్థ అనరు. ఒక బోర్డు వచ్చాడు. ఇప్పుడు పలానా కంపెనీ అన్నట్టు PPP విధానంలో మెడికల్ కాలేజీలు ఇస్తున్నారు. PPP విధానంలో ప్రభుత్వం ఒక ల్యాండ్ ఎక్విజిట్ చేసి ఈ 17 మెడికల్ కాలేజీలు కాకుండా జిల్లా కోట అన్నాం కదా, మేము మండలం కోట ఇస్తున్నాం, PPP పద్ధతిలో పెట్టండి, ఇది మా ప్రభుత్వ విధానం అన్నారు అనుకో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి బెదిరించాడంటే అప్పుడు నువ్వు నేను మాట్లాడదాం. ఎగ్జిస్టింగ్ 17కి బోడి పెత్తనం కర్ర పెత్తనం చేయడానికి వీళ్ళు అత్తసు మల్లుడు దానంలో PPP ఇస్తామంటే ప్రజల ఆస్తుల్ని పరిరక్షించవలసిన బాధ్యత ఎవరికి ఉంటుంది? అపోజిషన్ పార్టీకే ఉంటుంది. దాన్ని ఎలా కాంట్రడిక్ట్ చేస్తావు? ల్యాండ్ ఎక్విజిట్ చేసింది ప్రభుత్వ స్థలంలోనూ లేదా ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొని అది ప్రభుత్వ ఆస్తి కింద డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో హాస్పిటల్ నిర్మించడం స్టేజ్లు ఫేజ్ వైజ్లుగా కట్టుకుంటూ వచ్చారు 17. అందులో 6 ఎన్నో ఫంక్షనింగ్లో ఉన్నాయి, మిగిలిన 2-3 ఏళ్ళలో కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఒక్కోదానికి అగ్రిగేట్న వీళ్ళు చేస్తున్న రోజుకి చేస్తున్న 515 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఇన్ని అప్పులు చేస్తున్నారు కదా, ఎక్కువ అక్కర్లే. 10 రోజులు అప్పు తీసుకెళ్ళి దాని మీద పెడితే కాలేజీలు కంప్లీట్ అయిపోతాయి, మిగిలిన మీ ఇష్టం పండగ చేసుకోండి. అది కూడా ప్రాథమిక అవగాహన బాధ్యత లేకుండా వదిలేసి మా నెత్తికి ఏం మాడుతున్నారు, ఏం చేస్తున్నారు? దానికి జగన్మోహన్ రెడ్డి బెదిరించాడా? ప్రభుత్వం మీదే కదా, 15 ఏళ్ళు మేమే ఉంటామని చెప్తున్నారు కదా, తొడలో మేసాలు కొట్టి మక్కి కాలు తీసేస్తున్నాను పవన్ కళ్యాణ్ ధైర్యాలు కూడా ఇస్తున్నారు కదా అందరికీనో. మరి ఎందుకు రావట్లే? ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నాం అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా మీరు ఏమైనా పెట్టుబడిదారీ వ్యవస్థలతో మీరు శాసిస్తుంటే కొత్త ధరల్లో పడి అనుకుంటున్నారా? ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించవలసిన బాధ్యత లేదు? ప్రభుత్వ ఆస్తులకి కస్టోడియన్గా కూర్చోబెడతారు 5 ఏళ్ళు మీరు. మీ ఇష్ట రాజ్యాంగాను ఉన్నదంతా స్టేట్ని అంతా ఉపేంద్ర గడ్ సినిమాలో లాగా నేను స్టేట్ని అమ్మేస్తాను, రాష్ట్రాలను అమ్మేస్తానని సినిమా కథలు చెప్పడానికి రాలేదు మీరు. ఇది ఎక్కడ విడ్డూరం? ఈ రోజు చూసుకుంటే టాటా పవర్ ప్లాంట్ నుంచి భారీ పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. 6,000 పైన కోట్ల రూపాయల పైన వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇది వాళ్ళు తీసుకొచ్చింది కాదంటారా సార్? ఎప్పుడైనా కానీ అమ్మా, నాకు రాష్ట్రానికి మీకు మళ్ళీ చెప్తున్నా, మొన్న సమిట్ కాక మునుపు 33 లక్షల కోట్ల ఒప్పందాలు ఉన్నాయి. దీనికన్నా ముందు ఇప్పుడు పవర్ ప్రాజెక్టులు, పవర్ ఆన్గోయింగ్ సోలార్వి, ఇవి కంటిన్యూస్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. ఎప్పుడో ఈ 10 ఏళ్ళలో ఒప్పందాలు చేసుకున్నాడు, ఇవాళ అడిగి తీరిక కుదిరి రావచ్చు. ఇప్పుడు ఈ సోలార్ ప్యానల్స్కి ఇట్లన్నిటికీ సబ్సిడైజ్డ్ రేట్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంటుంది. సో వాటిలో ఆ నెగోషియేషన్స్లో అవతల కంపెనీ ఇట్ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్, ఫైనలీ దే కమ్ విత్ బ్యూటిఫుల్ ప్యానల్స్ అండ్ ఆల్. నథింగ్ రాంగ్, ఇండస్ట్రియలైజేషన్ జరిగితే అందరూ స్వాగతిస్తాం. కానీ కేవలం ఒప్పందాలకు పరిమితమై సంవత్సరాల తరబడి తాత్సారాలు చేసుకుంటే ఏం చేయాలి? ఒక పక్కన ఎంప్లాయ్మెంట్ పరిగెడుతుంది, ఒక పక్క రెవెన్యూ రిసోర్సెస్ ఎప్పటికప్పుడు తగ్గిపోతున్నాయి, ఒక పక్క పవర్ సెక్టర్లో ₹2.50 సెకీలేటోళ్ళు ఇస్తుంటే ఇది ఎక్కడి నుంచి కొంటున్నారో తెలియదు, ఇష్టం వచ్చినట్టు బాధేస్తున్నారు. ట్రూప్ ఛార్జీలు అవన్నీ. ఇప్పుడు టాటా వాడితో ఇప్పుడు బైబ్యాక్ ఒప్పందం చేసుకోండి, మాకు 10 years ఈ సబ్సిడైజ్ రేట్లో మీరు ప్రజలకు ఇస్తానంటేనే ఇలాంటి ఇస్తామని, ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన ప్రభుత్వాలు ఉంటే సంతోషిస్తాం. ఎవరైనా ఆడు గుర్తుకునే ల్యాండ్ ఇచ్చేసి TCS వాడికో లేదా టాటా వాడికో ఇచ్చేసి ఆడితో పవర్ ప్లాంట్లు చేసుకుని వాడు పక్క రాష్ట్రాలకేమో ₹50 ₹100 కరెంట్ అమ్ముకుంటాం అంటే ఏంది ఇది? అక్కడ ONGCలో వచ్చిన గ్యాస్ రిలయన్స్ వాడు తరలించిపోయినట్టు ఉంటుంది. మన థర్డ్ ఎంపైర్లా చూస్తున్నాం, మనం కళ్ళ ముందు పైపులు వెళ్ళిపోతుంటున్నాం. ఇదేనా ప్రజాస్వామ్యం? మా స్టేట్లోంచి వెళ్తుంది, ఎవడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా అని ఈ రోజు దాకా నిలబడి ఎస్ మాకు ఈ గ్యాస్ సబ్సిడైజ్ రేట్లు ఇవ్వండి బికాజ్ యూఆర్ టేకింగ్ రిసోర్స్ ఫ్రమ్ అస్. రిలయన్స్ గ్యాస్ స్టేషన్స్ పెట్టించండి, రిలయన్స్ గ్యాస్ స్టేషన్స్లో సబ్సిడైజ్ రేట్లో పవర్ ప్లాంట్స్ ఇవ్వండి, ఎవరు కాదన్నా? అవేవి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించుకుంటారు. సహజ వనరులు మనం తరలించుకుపోతుంటే ఇదేమో బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం మనం. వాడిదైతే దోపిడీ, వాడైతే ఇది దుర్మార్గం,
ఇవన్నిటి మీద స్వతంత్ర సమరం ఇవన్నీ చేసాం కదా, ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నాం ఇప్పుడు మన స్వతంత్ర సమరంలో కూడా. ఏది మనం పేరుకి ఇండిపెండెన్స్లో ఉన్నాం, స్వతంత్రంగా ప్రతిపాదించుకున్న రాష్ట్రం, డెమోక్రసీ వాల్యూస్, హైయెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, ఇవన్నీ మాట్లాడుతూ ఎక్కడ డెమోక్రసీని ఎత్తుక్కునే పరిస్థితి వస్తుంది ఎప్పటికప్పుడు. ఏం చెప్పాలి? ఎక్కడికెళ్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? ఇవన్నీ వేస్ట్ అంటారా? అంటే ఇవన్నీ నేను వేస్ట్ అని అన్నమ్మా. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్లో ఇట్ నీడ్స్ టు బి వెల్కమ్డ్. బట్ స్టేట్కి ఏం చేస్తున్నారో చెప్పమను. ఆడు వస్తున్నాడు, వ్యాపారం చేసుకుని పోతున్నాడు. బ్రిటిష్ వచ్చాడు మన మీద, దేశం మొత్తం మీద వ్యాపారం చేసుకుని వస్తున్నాడు. ఆడ ప్రాఫిట్స్ ఆడ సంపాదించుకోవడానికి మన ఏమైనా స్వర్గదామాల? అంటే రాష్ట్రానికి ఉపయోగపరంగా, రాష్ట్రానికి నిధుల పరంగా మాత్రం ఇది పనిచేయట్లేదు అంటారు. అంతే. ఇప్పుడు ట్యాక్స్ వస్తుంది అని చెప్తారు అనుకో ఎగ్జాంపుల్. ప్రజలకి ఏం వస్తుంది? ట్యాక్స్ మేము కొడుతున్నాం కదా, ప్యారల్గా ఆడు కొడుతున్నాడు. ఆడు రూపాయి సంపాదించుకుని పోతున్నాడు, ఏం చేస్తున్నాం? అరే ఇప్పుడు మన అపార్ట్మెంట్ ఇల్లు కట్టడానికి మన ల్యాండ్ ఉంటుంది, డెవలప్మెంట్కి ఇస్తాం. ఆడు 2 అపార్ట్మెంట్లు ఇస్తాడు, మనకు ఉండడానికి ఇస్తాడు. 3 ఇస్తాడు, 2 ఇస్తే ఎత్తు బతుకుతాం. ఉపాధి హామీకి ఎక్స్టెండ్ అయింది, అవునా కదా? అలాగే మనం సహజ వనరులు ల్యాండ్ ఇస్తున్నాం, దాంట్లో ప్యానల్స్ పెడతాడు, సోలార్ పవర్ వస్తుంది. ఆ పవర్ సబ్సిడైజ్డ్ రేట్లు అట్లీస్ట్ ఆ టెరిటరీకి మనం ఏ డిస్ట్రిక్ట్లో పెడతారు, డిస్ట్రిక్ట్ సబ్సిడైజ్డ్ రేట్లు వెల్కమ్ చేయి. ప్రతి డిస్ట్రిక్ట్ కూడా పెట్టు. ఎక్కడ ఈ లోపం జరుగుతుందంటారు సార్? మరి నాయకుల లోపం, అవగాహన లేని నాయకులు ఉండడం వలన? అవగాహన వాళ్ళకి మాత్రమే ఉంది, మేము ఎలా సంపాదించుకోవచ్చు అన్న దాని మీద. అంతేగాని ప్రజలకి ఎలా పంచాలి అన్నది రావట్లేదు. అంటే దోచుకునే అదే పెట్టుబడిదారీ వ్యవస్థ. పెట్టుబడిదారీ వ్యవస్థతో ఎప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ సమాజం ఉండదు, ఒకడే బాగుపడుతుంటాడు. ఇప్పుడు దేశం మొత్తం మీద అదాని అమ్మాయిలే బాగుపడుతున్నారు, మిగిలిన అందరూ బెచ్చెటాడుకుంటున్నారు. అలాగే ఇది కూడా. అంటే సాధారణంగా నేను డెమోక్రసీకి ఎప్పుడు ఒక ఎబ్రివేషన్ చెప్తాను. అమెరికన్ గవర్నమెంట్ అంటే 2 పార్టీలే నిలబడితే ఒక పార్టీ గెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యానికి పేరు పెట్టి 10-100 పార్టీలు ఉంటాయి, కానీ దేశాన్ని నడిపించేది వాళ్ళు మాత్రం ఇద్దరే. 2 పార్టీ సిస్టమ్ లాగా వాళ్ళిద్దరే అదాని అంబానీలు. మధ్యలో వాడికి అనుమానం రాకుండా టాటా వాడికి ఇస్తుంటారు అనా పైసా అప్పుడప్పుడు. ఓవరాల్గా నడిపించేది 4 ఇంకోటి మళ్ళీ మొన్న ఇండిగోది ఏదైతే సమస్య వచ్చిందో అప్పటి నుంచి ఇంకా బహిర్గతం అయిపోయింది అనుకోవచ్చు. మొత్తానికి అన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతులలో పెట్టేస్తున్నారు అని పెట్టేశారు. పెట్టి ఏం చేయగలుగుతున్నారు? ఏమీ నియంత్రణ లేదు. ఇప్పుడు చెప్పనాలని కొత్త పైలట్లను రిక్రూట్ చేసాడు ఇండిగోడని చెప్పడు. డీజీసీఏ సడలించిన దానికి చచ్చినట్టు ఒప్పుకొని, బాబు సడలించలేదు, మీ సావులు మీరు చావండి, మీరు ఎలా చెప్తే అది మేము వింటామని ప్రభుత్వం దిగొచ్చి కాంప్రమైజ్ అయింది. ఇండిగో ప్రాబ్లం ఏం ప్రభుత్వం ఏం సాల్వ్ చేయలే, పేరుకి మాత్రం బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు, సాల్వ్ చేస్తాం మేమని. అది ఎట్లా ఉంటుంది సార్? అట్లాగే ఉంటుంది. మోనోపల్లి బిజినెస్ అంటారు. మోనోపల్లి బిజినెస్ చేస్తున్నతో నువ్వేమీ చేయలేవు. అది ఉండొద్దనే కదా సార్. ఇప్పుడు ఇంకో ఇద్దరు తెస్తారు, ఇంకో ప్రైవేట్ ప్లేయర్స్ని. ఎవరికి కావాలి? ఆడో అదే టైంకి పెడతాడు, మా అయితే నేను 100 రూపాయలు తగ్గిస్తానంటాడు. వీడి బదులు ఆడు సంపాదించుకుంటాడు. కెన్ యూ డూ ఎనీథింగ్? అంటే మనలాంటి సామాన్యులు చేయకపోయినా ప్రభుత్వంలో ఉంటుంది కదా సార్. ఏంటి ప్రభుత్వం ప్రైవేట్కి ఇస్తుంది వాళ్ళకి ఒళ్ళొంగక్క. ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నడుస్తున్నప్పుడు ప్రభుత్వం దానికి బతిమాలుకుంది, బాబు 4 రూపాయలు ఇరా బాబు, మేము బతుకు బట్ట కడతాం జీతాలు కాడి ఏమో అని ప్రైవేటైజ్ చేస్తారు. ఇప్పుడు వీడు తిరిగి అడుగుతుండే 4,000 కోట్లు నాకు లోన్ ఇప్పిస్తావా, నేను పని చేసుకోవాలని. అది వాళ్ళ గొప్పతనం. బెదిరిస్తున్నారు కాబట్టి వీళ్ళ చేతిలో ఏం లేదు కాబట్టి. ఎయిర్పోర్ట్ ఇది కాదు, కేంద్ర ప్రభుత్వం అంటే కాదు, ప్రైవేట్ వాడు కట్టి నువ్వు రా రిబ్బన్ కట్ చేద్ది కానీ బాగుంది ఇది అని అలిగల్లా అనుకుని రిబ్బన్ కట్టించేసి వస్తున్నారు. ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఎవరిది? మొన్న ఎయిర్ ఇండియా కూడా టాటా వాడికి ఇచ్చారు. ఇండిగో ప్రైవేట్ వాడిది. టాటా వాడు ప్రైవేట్ వాడే కదా. స్పైస్ జెట్ మధ్యలో బుడుకుని వస్తాడు, ఆడు ప్రైవేటే. ఇంకేది లేదు తీసుకో. ఆకాశ్ అంబానీ వాళ్ళది వేరు. అంబానీ గారితో అలా జిందాలో ఏదో చెప్పారు వాళ్ళది, వాళ్ళు అంబానీది కాదులే, ఏదో దగ్గరలో వాళ్ళు ఎత్తేస్తారు అది. సో ఈ అంబానీ అదాని అగ్రిమెంట్లు ఎలా ఉంటాయంటే ఓ సెక్టర్లో ఉంటే దాంట్లోకి వెళ్ళరు, వేరే దాంట్లో గన్నులు తవ్వడానికి ఆయన వెళ్ళిపోతాడు. అంటే ముందు వేసేసుకుంటారా, ఇది నీకు ఇది నాకు అని? సేమ్ బ్రహ్మానందం కల్లా వాళ్ళు ఇంద్ర సినిమాలో పంచుకున్నట్టు ఇది నీది ఇది నాది అని పంచుకొని వస్తారు వాళ్ళు మళ్ళీ గుజరాతీ వాళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉంటారు. ఎందుకు సార్ మా తెలుగు రాష్ట్రాలలో ఎవరికి ఇంత ఉండదు? ఇక్కడ చూసుకున్నట్టే ఇక్కడ ఉన్నారు తెలుగుదేశంలో జీమర్ గండి మాధవరావు గారు బ్రహ్మాండం కడతాడు ఎయిర్పోర్ట్లు, స్వాహా అని మరి అదాని గడి అదాన్ని పోసేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్స్ కట్టిన వాళ్ళు కూడా మెగా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎంతసేపు అటు సైడ్ చేస్తారు కానీ ఇటు మన కోసం చేసింది ఏముండదు. ఎందుకంటే ఆ ఊరి నిండా త్యాగ ఫలాలన్నీ అక్కడ పంచుతండి ఆయన. వాళ్ళ ఊరిళ్ళు అన్ని చారిటీ చేస్తుండే అక్కడ. చారిటీ అని ఒక ఎక్స్క్యూజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారన్నది వాడికి తెలియదు. అది వాళ్ళకి వస్తాం. మొత్తానికి అయితే రెండు తెలుగు రాష్ట్రాలు బీజేపీ వల్ల వివక్షకు గురవుతున్నాయి.
ఇది ప్రజలు గ్రహిస్తే చాలా అంతకన్నా ఏం లేదు. బీజేపీ వల్ల వివక్ష గురవుతుంది అంటున్నారు సార్ మీరు, కానీ ఇక్కడ బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరు ఏం మాట్లాడట్లేదు కదా, మాట్లాడకపోవడమే వివక్ష చూపెట్టినట్టు అంటున్నారా మీరు? అంతే కదా, మౌనం అంగీకారమే కదా. వివక్ష గురవుతున్నాం ఉన్నప్పుడు బీజేపీ వాడు మౌనంగా ఉన్నాడంటే మౌనం అంగీకారమే కదా, అవును కదా. కానీ ఇప్పుడు క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు కదా అసెంబ్లీలో అంటే ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే తెలంగాణలో అసెంబ్లీలో మాట్లాడలేదు, ఎందుకు స్పీకర్ పోడియం వెళ్ళి గౌరవ చేస్తే 8 మంది ఉన్నారు కదా, ఏ గుడుగుర్రను పలుదాం అనుకున్నారా? స్పీకర్ పోడియం ముట్టడించారా? మాకు టైం ఇస్తారు ఎవరు అని 25 మంది కాంగ్రెస్ వాళ్ళు మాడితే ఒకడు మాట్లాడు బీజేపీ నుంచి. అపోజిషన్ బీఆర్ఎస్ అయితే బాగా చేసింది కదా, అప్పుడు లేని రోల్ మేము ప్లే చేయాలి కదా, నిలబడి అడగాలి కదా, గర్వ చేయాలి కదా, అప్పుడు బాయ్కాట్ చేసి రావాలి కదా. 2 జరిగాయా? మరి ఎందుకు? ఏమిటో అండర్స్టాండింగ్? 2 నేషనల్ పార్టీలే కదా, కాంగ్రెస్ పార్టీతో మీకేంటి అండర్స్టాండింగ్? నాకు అర్థం కాదు. ఏంటి అలొసుగులు మీకు? కిషన్ రెడ్డి గారి కంటే ఎంఐఎం పార్టీ అప్లికేషన్ ఉంటుంది, మీకేంటి అప్లికేషన్? కిషన్ రెడ్డి లేడు కదా లోపల, ఎందుకు మాట్లాడలేపారు? ఇక్కడ వీళ్ళు ఇంటే సైలెంట్ ఉన్నారు, 8 మంది ఉండి వీళ్ళు సైలెంట్. ఎమ్మెల్సీ ఓటేయడం రాని రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు ఉంటే అలాగే ఉంటుంది. అలా అధ్యక్షుడికి ఎమ్మెల్సీ ఓటేయడం రాదు, దానివల్ల జరిగిన ఉపద్రవాలు ఎలా ఉంటాయంటే గుడ్డ చేతిలో పడినట్టే ఉంటుంది. వాళ్ళకి అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ అన్నా వాళ్ళకి బాధ బద్రీ ఏమిటి ఉండదు. అదే దీని మర్మం, అంతకన్నా ఇంకెట్లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ అంటే ఏపీలో చూసుకున్నా కూడా ఇక్కడ కూడా ఉన్నారు, కూటమే ఉంది, ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు. అసలు ఏంటి వాళ్ళు ఉన్నారని కూడా జనాలు గుర్తించలేని పరిస్థితులలో ఆ పార్టీ చేసుకుంటుందా, లేకపోతే వాళ్ళే రోజుకు 3 సార్లు గిల్లుకుని చూస్తారు, మేము గెలిచామా అనుకుని. వాళ్ళని పట్టుకుని వాళ్ళు తీసుమార్కాలంటే నవ్విపోతారు ఎవరో. నన్ను ఎందుకు గెలిపించామో అని సిగ్గుపడమన్నాడు నియోజకవర్గాల్లో ప్రజలను, అంతకన్నా ఇంకేట్లేదు. దేనికి వాళ్ళ ఏం ఉపయోగం కనుక్కోండి ఒకసారి గుండెల మీద చేసుకుని స్థానిక ప్రజలు. అసెంబ్లీలో మాట్లాడరు, అసెంబ్లీలో కనీసం నిరసన తెలియజేయడం రాదు, ఎమ్మెల్సీ ఓటేయడమే రాదు వాళ్ళ అధ్యక్షుడికి. ఇంకేంటి చెప్తారు వాళ్ళ గురించి? టైం వేస్ట్ కాకుండా ఎంతసేపు మీరు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, వాళ్ళు కాంగ్రెస్ ఇది తప్ప ఇంకో స్టాండర్డ్ డైలాగ్ ఇంకోటి ఉండదు. ఏ భాషలో మాట్లాడో రాని బండి సంజయ్ వచ్చి మాట్లాడతాడు అంతే. అవన్నీ కిలికిరి భాషలన్నీ అనుకుని ఇంటికి పోయింది అందరూ. అంటే వీళ్ళు ఇక్కడ సంపద సృష్టించుకోవడానికి తప్ప, ప్రజల నుంచి వెళ్ళి వాళ్ళని దోచుకోవడానికి తప్ప దేనికి పని చేయట్లేదు అంటారా? దేవుళ్ళ గురించి మాట్లాడడానికి తప్ప ఇక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడడానికి బీజేపీ వాళ్ళు పనిచేయరు. కన్వర్టెడ్గా హిందువుల కింద కన్వర్ట్ అయిన తర్వాత జ్ఞాపకం వచ్చే దేవుళ్ళు వేరు, ఒరిజినల్గా రాజాసింగ్ లాంటి వాళ్ళకి జ్ఞాపకం వచ్చే దేవుళ్ళు వేరు. ఆ కంపారిజన్ కూడా ప్రజలకు తెలియాలి. ఒరిజినల్గా హిందూ బీజేపీ పరంగా ఉన్న రాజాసింగ్ గారు, ఆయన వీళ్ళకి నచ్చరు. ఎందుకు నచ్చరు అంటే వీళ్ళందరూ కన్వర్టెడ్ హిందువులు కాబట్టి. అంటే ఆయన క్వశ్చన్ చేస్తాడు కాబట్టి వీళ్ళకి నచ్చలేదు. హిందుత్వం మీద క్వశ్చన్ చేస్తే కన్వర్టెడ్ హిందువులకి పూర్తి అవగాహన ఉండదు కదా, అది బేసిక్ ప్రాబ్లం చాలా మంది. ఇప్పుడు మరి వీళ్ళు చేయబట్టి ఈ రోజు రాష్ట్రాలలో మతోన్మాదులు అనాలా లేకపోతే మత విద్వేషాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు ఎవరు కన్వర్టెడ్ హిందువులా లేకపోతే రెగ్యులర్ హిందువులు? అసలు ఏ హిందువులు చేస్తున్నారో తెలియట్లేదు, కానీ చాలా వరకు ఇప్పుడు 2 వర్గాలు. రాజాసింగ్ గారు ఉన్నారు, ఆయన హనుమాన్ జయంతి చేస్తారు, హనుమంత ఉత్సవాలు చేస్తారు, లేకపోతే శ్రీరామనవమి చేస్తారు. ఏ రోజైనా మత విద్వేషాలు ఎప్పుడైనా చూసినావా? లేదు. ఆయన పకడ్బందీగా ముందే అందరికీ చెప్పుకుని ఇవాళ కార్యక్రమం ఇలా ర్యాలీ ఉంటుంది అన్ని చేసుకుని చేస్తాడు. వీళ్ళు కన్వర్టెడ్ హిందూస్ ఏంటంటే గాబరపడి ఓదానుకోటి బండి సంజయ్కి సరంగా చార్మినార్ దగ్గర ధనలక్ష్మమ్మ వారి జ్ఞాపకం వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో జ్ఞాపకం వస్తుంది. మరి ఇప్పుడు సాయిబాబా దేవుడు కాదు అంటున్నారు కదా సార్, మరి ఇది ఏం దీని అసలు ఇది అవసరం అంటారా? సాయిబాబా గారిని ఆయన దేవుడిని ఆయన ఎప్పుడు చెప్పుకోలే. గురువుని భగవంతుడు అంటావా అనవా? గురు సమానుని భగవంతుడు అనడం కూడా అదే చెప్తున్నాను. కన్వర్టెడ్ హిందూస్కి వచ్చిన ప్రాబ్లం అది. నాకు తల్లి తండ్రి గురువు దైవం అని నేను చిన్నప్పటి నుంచి నేను ఒరిజినల్ హిందూగా చదువుకున్నాను. కానీ కన్వర్టెడ్ హిందూస్కి గురువు దైవం ఎలా అవుతాడని క్వశ్చన్ వస్తుందో రాదా? అదే వాళ్ళ ప్రాబ్లం. అంచేత జడ్డిమాలో కలికి మళ్ళీ ఎల్కేజీలో జాయిన్ చేయాలి వాళ్ళని. ప్రతి ఒక్కరు ఆడమొగ తేడా లేకుండా చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సార్ మన హిందూ సమాజంలో చూసుకుంటే సాయి అనే పేరు లేకుండా ఒక ఇల్లు ఉండదు. ఇలాంటివి ఇప్పుడు తీసుకొచ్చి అమ్మ నీకు మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను కదా, అయోధ్యలో రామ మందిరం కట్టగానే వీళ్ళు కన్వర్టెడ్ హిందువులు అందరూ రాముడు జై శ్రీరామ్ అని మొదలెట్టారు. మనం పుట్టికాడి నుంచి వీధి చివరి మనకు రామాలయం ఉంటుందమ్మా. శ్రీరాముడు మన ఇంటికి 20 అందరికి 190 మందికి ఒరిజినల్ హిందువులకి. ఈ కన్వర్టెడ్ హిందూస్కి అది పెద్ద ప్రాబ్లం. ఈ కన్వర్టెడ్ హిందువులు చూడు ఒకడు ఉంటాడు ఖచ్చితంగా స్టాండర్డ్గా ఆ క్రిస్టియన్ మతాన్ని మా ముస్లిం మతాన్ని తిట్టడానికి ఉంటాడు ఒక ఆయన. హిందూ తిడతాడు ఆయనకి అర్థమవుతుంది. అంటే వాళ్ళు మన హిందూ తప్పుడు గుళ్ళు కొట్టుకున్నట్టు గుండ్లు బాదుకు నేను హిందూ అని. ఇప్పుడు హనుమంతుడు ఉంటాడు, హనుమంతుడు ఏం చెప్తాడు? నా గుండెల్లో శ్రీరామచంద్రుడు ఉన్నాడు అంటాడు, సీతమ్మ వారు అవసరం వచ్చినప్పుడు చింపి చూపిస్తాడు.
కానీ రోజు లోపట ఉందని మనం నమ్మడానికి చింపించుకోమంటావా అనుకునే ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఇది. నువ్వు హిందువో కాదో నాకు తెలియదా, నేను హిందువునో కాదో నీకు తెలియదా తెలి. నీకు ఒకటే మాట చెప్తా, ఇవాళ మనం పక్క ముస్లిం సోదరుడితోనూ అండ్ నెక్స్ట్ క్రైస్తవ సోదరుడితోనూ మనం ఎలా మెలగాలో మనకి రాజ్యాంగం లౌకిక దేశం కింద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇచ్చినప్పుడు రాజ్యాంగానికి బద్ధులమే, చట్టానికి తల వంచి మనం సమాజ నడవడిక మనం నేర్చుకున్నాం. ఎందుకంటే మనం ఒరిజినల్ హిందూస్. కానీ కన్వర్టెడ్ హిందూస్ అట్లాగా అడాప్టబిలిటీ అన్నిటికీ ప్రూవ్ చేసుకుందాం తాపత్రయం ఎక్కువ ఉంటుంది. నేను హిందువుని ఏ రోజు ప్రూవ్ చేసుకోక్కర్లేదు, అసలు ఎందుకు చేయాలి, వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే అడాప్టబిలిటీ. అట్లా కాదు సార్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రాపకం కోసం ఎవడో మన్ననల కోసం ప్రయత్నించేవాడు ఎలా హిందూ అవుతాడో నువ్వు చెప్పు ఒకసారి. అంటే మొఘళ్ళు వచ్చేసి పరిపాలించారు, క్రైస్తవులు వచ్చి పరిపాలించిన ఇబ్బంది రాని హిందుత్వానికి ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇబ్బంది వస్తుంది, ఇప్పుడు మాత్రమే హిందుత్వం ఎందుకు అదైపోతుంది, వీళ్ళు ఎందుకు రక్షించాలని ఎందుకు అనుకుంటున్నారు, ఏంటి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఏంటి ఇంతగానం ఇంతమంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పనా, రోహింగ్యాలు అంటాం. రోహింగ్యా బంగ్లాదేశ్ నుంచి వచ్చి వాళ్ళు ఎవరు? అవును సార్, అక్రమంగా చొరబాటు ముస్లింసే చొరబడ్డారు. కానీ ఈ రోజు దాకా ఎవరైనా హిందూ చొరబడ్డా చెప్పు నాకు. ఎక్కడ హిందూ చొరబడ్డం చూసావా? లేదు. ఇక్కడ రీసెంట్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే హిందువులకు బంగ్లాదేశ్లో అన్యాయం జరుగుతుంది. అవును, మరి హిందూ వాళ్ళు ఇక్కడ నుంచి గలాలు ఏమైనా వినిపిస్తున్నదో అంతా చెప్పు. అంటే ఎందుకు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. మన హిందువులకు అన్యాయం జరుగుతుంది పక్క దేశంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు, అక్కడ మైనారిటీస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు యుద్ధం కన్నా ముందు అక్కడ హిందువులు మేము పరిరక్షించుకోండి, కాశ్మీరీ పండితుల నుంచి దేశం నలుమూలలో పెట్టుకున్నారు కడుపులో. అలా మాకు బంగ్లాదేశ్ నుంచి హిందువులు అందరూ తరలిరండి అని చెప్పడానికి పిలిపివ్వడానికి ఏం కష్టం? రోహింగ్యాలను భరిస్తున్నాం కదా మనం. అంటే డబుల్ స్టాండర్డ్స్ గురించి చెప్తున్నా. కాశ్మీరీ పండిట్స్ మిగిలిన రాష్ట్రాలన్నీ హక్కును చేర్చుకునే లేదా? అలా బంగ్లాదేశ్లో హిందువులకు నిజంగా కష్టం వస్తే ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి తీసుకురాలేరు. అంటే సాధ్యమైన పనులు కూడా పక్కకి అంటే కానన్నట్లు టైం పాస్ చేస్తున్నారు. ఇప్పుడు బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వీళ్ళ కన్వర్టెడ్ హిందూస్ అన్ని ప్రూవ్ చేసుకోవాలి కదా హిందుత్వవాదాలని. సో మొత్తానికి అయితే చూస్తే బీజేపీ అనేది బాగానే గేమ్ ప్లే అయితే బాగా చేస్తుంది. సో దాంట్లో బలయ్య మాత్రం దేశ ప్రజలే అంటారు. ఎస్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్. అంతకనే లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.